షేక్ నజీరుద్దీన్ షేక్ నూర్జహాన్ కరీంనగర్ నుంచి వచ్చారు. కరీంనగర్ నుంచి విజయవాడ ఎందుకు వచ్చారు? ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? భర్త వయసు 35, భార్య వయసు 28. ఓహో, 35 సంవత్సరాలు వచ్చిందని వచ్చారా? కాదు, పెళ్ళి అయ్యి 4 ఏళ్ళు అయ్యింది. మరి అక్కడంతా డాక్టర్లు రకరకాలుగా చెప్పారు. పిల్లల పుట్టకపోవట్లో కారణము సిస్టులు అన్నారు. ఒవేరియన్ సిస్ట్ ఉంది, ఆ సిస్ట్ కరగాలి అన్నారు, దాన్ని పచ్చడి చేయాలన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు, ఇలా ఏదో ఒకటి చెప్పుకొచ్చారు. యాక్చువల్గా వీళ్ళకి పెళ్ళైనప్పుడే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టే పోతూ ఉండేవి, రావడం పోవడం. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. ఏమిటి డాక్టర్ గారు, మరి మాకు అసలు ఇప్పుడు ఎందుకు రావటం లేదో కూడా అర్థం కావటం లేదండి అని వారు బాధపడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ డాక్టర్లు ఐయుఐలు చేయించుకోమని సలహాలు ఇచ్చారు. ఐయుఐలు కూడా 4 సార్లు చేయించారు. 2022లోనే 4 ఏళ్ల క్రితమే ఐయుఐలు చేయించారు, కానీ ఫలితాలు లేవు. చివరికి ఏం చెప్పారు, ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అంటూ మొదలుపెట్టారు. కాకపోతే మనం వీడియోలు చూశారు, వాళ్ళు ఇలా ఐయుఐలు లేకోకుండా, ఐవీఎఫ్లు లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఒక క్రిమి కాన్సెప్ట్ డాక్టర్ గారి దగ్గర ఉంది. ప్రపంచంలో ఏ డాక్టరు ఈ క్రిముల గురించి చెప్పటం లేదు. ఏమిటో ఈ క్రిముల గురించి తెలుసుకుని మనం కూడా మన ఒంట్లో ఉన్న క్రిములను తొలగించుకుని, ఆ బిడ్డ రాకోకుండా చేస్తున్న ఆ శనిగాన్ని తొలగించుకుని బిడ్డని మళ్ళా పొందుదాము, అబార్షన్ని ఆపుకుని బిడ్డను నిలబెట్టుకునేది చేద్దాము. ఒకప్పుడైతే అబార్షన్లు అన్న అయినాయి వచ్చి ప్రెగ్నెన్సీ, ఇప్పుడైతే అసలు ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ పొందాలి, వచ్చిన ప్రెగ్నెన్సీని నిలుపుకోవాలి. ఈ 2 స్టెప్పులకి కారణము క్రిములని ఆయన చెప్తున్నారు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్రిములని తొలగించుకుని మందులు వాడుకుని ప్రెగ్నెన్సీ పొందుదామని ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ వాడారు. మరి ఎన్ని నెలల్లో వచ్చిందండి? ఇక్కడ 5 months. 5 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇప్పుడు ఎన్నో నెలండి? ఇప్పుడు ఫస్ట్ మంత్ సార్, 10 days అవుతుంది. మంత్ 27 మార్చ్. ఇదిగో చాలా కాలం అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చి. 4 ఐయుఐలు చేసినా రాని పరిస్థితి వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం జస్ట్ 5 monthsలో. తర్వాత రాని పరిస్థితి. ఎందుకు అంటే ఇదే క్రిములు. ఎంతసేపు మాట్లాడినా డాక్టర్ వైఎస్ బాబు గారు అడితిప్పి పురుగుల దగ్గరికి వస్తాడు. ఈ పురుగులు ఏంటో మాయిదారు పురుగులు, మాకు అర్థం కావట్లేదు అనుకుంటారు చాలామంది. క్రిములు, ఈ క్రిములు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. వారి యొక్క అనుభవాలను విందాం. ఈ 5 ఏళ్లలో ఆయన ఏమి కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంత ఆవేదన చెందారు. తీరా చూస్తే చివరికి ఆకుపాకు కరేపాకు లాగా ప్రెగ్నెన్సీ ఎంత ఈజీగా వచ్చింది అనేది వారి మాటల్లో విందాం. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు షేక్ నసీరుద్దీన్. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. మ్యారేజ్ అయిన కొత్తలో 2 times కన్విన్స్ అయింది, కానీ అబార్షన్ అయిపోయింది. ఒకసారేమో 1.5 monthsలో పోయింది, నెక్స్ట్ టైము 4 monthsలో అబ్నార్మల్ గ్రోత్ అని చెప్పేసి అబార్షన్ అయిందండి. తర్వాత 2.5 years మాకు కన్సీవ్ కాలేదు. అప్పుడే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా సార్ గురించి తెలిసింది. ఇక్కడికి మేము ఆగస్ట్ ఎండింగ్లో వచ్చాము. 2 months క్రిములది, 2 months హార్మోన్స్ది వాడాము. 5 months మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 monthsకి టాబ్లెట్స్ ఇచ్చారు. 1 month కోర్స్ వాడంగానే ఇప్పుడు మాకు కన్సీవ్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది బీటా ఎస్సీజీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఆయన కాల్ చేస్తే బీటా ఎస్సీజీ చేయమన్నాము. అది 5 దాటాలన్నాము. 2745 వచ్చింది, 5 దాటిపోయింది. అలాగే ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చిందో ఒకసారి అక్కడే స్కాన్ చేయించుకోమన్నాము. అక్కడే స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు రమ్మన్నామంటే వారికి భార్యకి బీపీ ఉంది, బీపీకి సంబంధించిన మందులు ఇవ్వాలి, లేకపోతే పిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే క్రిములు ఉన్నాయి. ఏ క్రిముల నుంచి అయితే మనం కాపాడి ప్రెగ్నెన్సీ తెప్పించామో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి. అవును సార్, లేకపోతే బిడ్డను పొడిచేస్తాయి. లాస్ట్ 2 times అలాగే పొడిచేసి అదే జరిగింది సార్. అందుకనే ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి కూడా మందులు తీసుకెళ్ళండి. అక్కడ ఈ క్రిముల గురించి తెలిసిన డాక్టర్ లేరు కాబట్టి ఆ క్రిముల నుంచి కాపాడటానికి మందులు తీసుకెళ్ళండి. క్రిముల పద్మవ్యూహం నుంచి మన బిడ్డని కాపాడుకోవాలి. 5 నెలలు, ఫస్ట్ 3 months 80% ఈ క్రిములు బిడ్డని దాడి చేసి అబార్షన్ చేస్తాయి. 4th 5th month అవకరాలు కలిగిస్తాయి. అందుకనే మనం 5 నెలల పాటు మందులు ఇస్తాం. ఆ తర్వాత అక్కడే వాడుకోమంటాం, అక్కడే డెలివరీ అవ్వమంటాం. ఈ 5 నెలల్లోనే మేజర్ రిస్క్.
అందుకే మన పేషెంట్లు అందరినీ కూడా హస్బెండ్లు వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం. వైపు రావక్కర్లేదు. వైపుకి కావాల్సిన స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అక్కడే చేయించుకోమని వాట్సాప్లో పెట్టేస్తాం మేము. ఆ వాట్సాప్ రిపోర్టుని బట్టి అక్కడ చేయించుకుని ఆ రిపోర్ట్లు మాకు మళ్ళీ తిరిగి వాట్సాప్లో పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పి భర్తను వచ్చి మందు తీసుకెళ్ళమంటాం. అది మన పద్ధతి. సో భర్త అందుకోసం వచ్చారు ఆ మందులు తీసుకెళ్ళడానికి. 9 అబార్షన్లు అయిన వాళ్ళకి కూడా మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ రప్పించాం, నిలబెట్టాం, చేతిలో బిడ్డ వచ్చేటట్టు చేసాం. ఎందుకంటే ఈ క్రిములు అనే కాన్సెప్టు అలాంటిది. క్రిములు ఉంటే ఎన్ని ప్రెగ్నెన్సీలు వచ్చినా నీకు నిలబడవు. నువ్వు IUI చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా నిలబడదు, IVF చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా నిలబడదు, మళ్ళా నువ్వు డోనార్కి వెళ్ళినా కూడా నిలబడవు. అదే క్రిమిని నువ్వు తొలగించేస్తే IVF లేకుండా, IUI లేకుండా, ఆపరేషన్ లేకుండానే నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలబడుతుంది. అది మన కాన్సెప్టు. ఆ పద్ధతి ప్రకారం వారు చక్కగా నమ్మారు, టెస్టులు చేయించుకున్నారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు. వయసు 35 ఏళ్ళైనా కూడా IVF లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం ప్రూవ్ చేసాం. అది ఆల్ ది బెస్ట్ అండి నజీరుద్దీన్ గారు, నూర్జహాన్ గారు. ఇగో ఈ బుక్ని ఫాలో అవ్వండి. ఏం తినాలి అనేది మీరు ఈ బుక్ని ఫాలో అవ్వండి.